తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రి నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు, దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు, మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు, ఉగాది పంచాంగము, అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడా ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు. సో ఉగాది రానే వచ్చింది. అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాశుల వారికి బాగుందని చెప్పారు, కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్పారు. ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగా లేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరైతే బాగుంది అని చెప్పన్నారో, బాగా లేదు అని అన్నారో వారికి కొంతమేర బాగుంది. సో ఓవరాల్గా చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము. మనకు 2024 3వ నెల 4వ నెలలో మార్పు చెందినటువంటి గ్రహము. మరలా 2025లో మేలో 14వ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతూ ఉన్నది. మిథునంలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది. ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతూ ఉన్నది. సో ఒక శనైశ్చరుడు మారడము, ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో, ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో. అందులో ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, ఎట్ ద సేమ్ టైం సింహరాశి. ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక మాట, చివరి మాట, గోచారములో గ్రహస్థితి, గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది. సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి. ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం. సో మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని 100% చూసుకుంటే 99% అక్యురేట్గా ఉంటుంది. మరొక మాట, జన్మనామము వేరుంటుంది, వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలామందికి. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడియా, రిజల్టా, ఏం జరుగుతుంది, జరిగింది, జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్, మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి. సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా 100కు 100% అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకున్నది. కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది అనేటువంటిది 100% జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు. కుంభరాశి అంటేనే మనకు నిండుకుండా తొనకదు ఏ విధంగానైతే ఉంది. ఆ విధమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి యొక్క కుంభరాశి వారికి మరి మే 14వ తారీఖు నాడు గురుగ్రహము మార్పు వల్ల వృషభంలో నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువుగారు. మరి ఈ యొక్క మిథునము మరి కుంభానికి పంచమ భావం. సో గురుగ్రహం అందులో సంచరించి సుమారుగా కూడా 11.5 సంవత్సరాలు గడిచిపోయింది. సో లక్ష్మీ స్థానం, సంతాన భావం, ఈ సంతాన భావం, లక్ష్మీ స్థానం, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా శుభంగా గోచరిస్తూ ఉంది. 100కు 200% కూడా
కుంభరాశి వారికి ఖచ్చితంగా సంతాన యోగం మాత్రము కనబడుతుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, ఉన్నతమైనటువంటి పదవులు, రాజకీయంగా మాత్రం కొంత చెడు సంబంధిత విషయాలు కానీ, చెడుకు సంబంధించినటువంటి విషయాలు మనపై, మీపై, రాజకీయంలో ఉండేటువంటి వారిపై బ్యాక్ సైడ్ ఎవరో మాట్లాడడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో కొన్ని పదవులు దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి. సో ఓవరాల్గా మనోవాంఛ సిద్ధి కనబడుతుంది, దైవానుగ్రహము లభించబోతూ ఉన్నది, ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది, చక్కటి బంధువృద్ధి, కీర్తి, ధన లాభము, గతంలో మిమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా గతములో మీరు చేసినటువంటి పొరపాట్లను తీర్చిదిద్దుకునేటువంటి సమయము, కర్మ 9వ భావము కూడా రన్ అవుతున్నది. 9వ భావం అంటే స్థిరాస్తులలో లాభాలు. మనం చేసుకుని 9వ భావం ఏంటంటే మన కర్మ. మనం మంచి కర్మను చేసుకుంటే 5వ భావంలో గురువు లక్ష్మీ స్థానాన్ని మనకు ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనము అధర్మంగా ఉంటూ అసత్యాన్ని పలుకుతూ ఇక్కడి ఇక్కడ చెప్పుతూ ఇప్పటి మందము నేను బాగుండాలి అంటే ఎదుటి వ్యక్తిని నేను చంపేస్తా మాటలతో అనేటువంటి భావంతో, సో మీతో పనిచేసినటువంటి మీ కొలికే తన గురించి మీ బాస్ వద్ద మీరు చెంచా అక్కడ కొట్టినందువల్ల, మీ కొలిక్కు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు అక్కడ మీరు చెప్పడం వల్ల ఆ క్షణము మీకు బంగారు కిరీటం ఏది వారు పెట్టరు. ఆ క్షణం మీకు సంతోషం వేస్తుంది కావచ్చు. దాని తర్వాత అనుభవించేటువంటిది ఆ క్షణములో మీరు పెట్టినటువంటి బాధ తనకు తెలిస్తే ఓ నెల రోజులు బాధపడతాడు కావచ్చు, 2 నెలలు బాధపడతాడు కావచ్చు, 3 నెలలు బాధపడతాడు కావచ్చు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. సో ఓవరాల్గా అలాంటి వ్యక్తిగత స్వభావాన్ని కుంభరాశి వారికి పెట్టుకోవద్దు. ఇక్కడ చెప్పడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గురువు అంటేనే గురువు ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. సో మనము ఎప్పుడైతే మన స్థాయిని మర్చిపోయి ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మనం ప్రచారం చేస్తామో, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కుంభరాశి, మీనరాశి ఇప్పుడు ప్రజెంట్ ఈ రాశుల వారికి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు వీరు. ఎందుకంటే వీరి జాబ్ పోకుండా ఉండాలి అంటే అక్కడ ఎదుటి వ్యక్తిని చంపేస్తున్నారు అంటే మాటలతో ఇక్కడ చెప్పడం వల్ల మీరు ఇప్పుడు కర్మను అనుభవిస్తారు గురువు. సో 9వ భావం ఏంది? కర్మ. 9వ భావం కూడా మీకు రన్ అవుతూ ఉన్నది కుంభరాశి వారికి. కనుక ఇక నుండి అయినా ఓపికగా ఉండండి, మీ తప్పును ఒప్పుకోండి, భగవంతునికి చెప్పండి. ఏదైనా ఉంటే స్వామి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మీ పని మీరు చేసుకోండి. ఇది కాకుండా ఇంకొకటి కావచ్చు, కానీ ఒక మనిషికి చేసినటువంటి గాయము ఎప్పటికీ పోదు, పైన రికార్డ్ అయి ఉంటుంది. కనుక ఏలినాటి శని, అష్టమ శనిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 5వ గురువు వచ్చాడు, ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు మీరు. సో గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే మంచి పనులు మనం చేయాలి. ఇక ఓవరాల్గా కుంభరాశి వారికి అయితే బాగుంది. వారి వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు, ఇన్ కేస్ ఒకవేళ రాహుకేతువులు నీచపడిన, ఈ రాహువు వృశ్చికంలో ఉన్న, కేతువు వృషభంలో ఉన్న, ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో ఈ దశ అంతర్దశలు వస్తూ ఉన్నా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.